భారత్ యూరప్ మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న ఫ్రీ ట్రేడ్ డీల్ ఫైనల్ స్టేజ్ కు వచ్చేసింది. డీల్ సెట్ అయితే గ్లోబల్ మార్కెట్ ఆర్డర్ లో భారత్ టాప్ ప్లేస్ లోకి రావడం ఖాయం. అంతేకాదు యూరప్ నుంచి దిగుమతి అయ్యే కార్లపై సుంకాలు కూడా భారీగా తగ్గనున్నాయి. ట్రేడ్ డీల్ కుదిరితే ఏ కార్లు చౌకవుతాయి, ఎవరు లాభపడతారు, ఎవరు నష్టపోతారు? అమెరికా, టెస్లా లాంటి దిగ్గజాలకు భారత్ ఎలాంటి సవాల్ విసరనుంది? ఇప్పటి వరకు భారత్ లోకి యూరప్ నుండి దిగుమతయ్యే కార్లపై విధిస్తున్న ట్యాక్స్లు ప్రపంచంలోనే అత్యధికం. సాధారణంగా ఒక యూరోపియన్ కారు భారత్ లో అడుగు పెట్టేలోపు మిడిల్ రేంజ్ కారు కూడా లగ్జరీ కార్ రేంజ్ లో ధరలు పెరిగిపోతాయి. అసలు ధరపై 70 నుంచి 110% వరకు పన్నులు ఉంటాయి. ఇందులో బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్, ఐజీఎస్టీ, ఇతర సెస్లు అన్ని కలిపి తడిసి మోపిడవుతుంది. యూరప్ లో 30 లక్షల కారు భారత్ లోకి ఇంపోర్ట్ అయ్యేసరికి 70 లక్షల ధరతో కొనాల్సి వస్తుంది. దీంతో ఇంపోర్ట్ డ్యూటీ కారణం మెర్సిడెస్, BMW, ఔడీ, వోల్వో, ఫోక్స్ వ్యాగన్ బ్రాండ్ల కార్లు చాలా పరిమిత సంఖ్యలోనే అమ్ముడవుతున్నాయి. దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమను రక్షించడం కోసం భారత్ భారీ ట్యాక్స్లు విధించింది. టాటా, మహీంద్రా, మారుతి లాంటి కంపెనీలకు పోటీ లేకుండా ఉండాలని తీసుకున్న నిర్ణయం ఇది. అయితే భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరితే కార్లపై దిగుమతి సుంకాలు తగ్గిపోతాయి. ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం ఇప్పుడున్న 100 నుండి 110% ట్యాక్స్ ను మొదటి దశలోనే 40% వరకు తగ్గించే ఆలోచనలో ఉంది. తర్వాత దశల వారీగా మరో 10% వరకు తీసేసే ప్రతిపాదన కూడా టేబుల్ పై ఉంది. అయితే ఇది ఒక్కసారిగా అన్నింటికీ వర్తించదు. ఒక నిర్దిష్ట కోటా వరకు మాత్రమే ఈ తక్కువ ట్యాక్స్ వర్తించే అవకాశం ఉంది.